కామ్రేడ్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అయోధ్యలో రియల్ బూమ్, వేల సంఖ్యలో కొత్త ఉద్యోగాలు, దూసుకెళ్తున్న స్టాక్స్. పెరుగుతున్న కరోనా, 201 మందికి పాజిటివ్. కుతుబ్షాహీ సమాధుల వద్ద 13 దేశాల ప్రతినిధులకు సీఎం వెందు. బారస అవినీతి విషయంలో కాంగ్రెస్ కు సహకరిస్తాం, బండి సంజయ్. నందమూరి నారా కుటుంబాలను విమర్శించే స్థాయి కేశినేని నానికి లేదు, కేశినేని చిన్ని. ఇక బాలరాముడి ప్రాణ ప్రతిష్టకు అయోధ్య నగరం ముస్తాబవుతోంది. జనవరి 22న ప్రధాని మోదీ సమక్షంలో ఈ కార్యక్రమం జరగనుంది. అయోధ్య అంటే కేవలం ఆధ్యాత్మిక నగరి మాత్రమే కాదు, త్వరలో ఎంతో మందికి పొట్టని నింపనున్న అన్నపూర్ణగా మారబోతోంది. అయోధ్య ప్రారంభోత్సవంతో ఆ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ భూమి ఏర్పడుతుందని నిపుణులు అంటున్నారు. తద్వారా వందల సంఖ్యలో కంపెనీలు అయోధ్య చుట్టుపక్కల పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తాయన్నారు. తద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని స్పష్టం చేశారు. ఇలా భవిష్యత్తు ఆశలు అయోధ్యలోనే వివిధ రంగాలపై పడుతోంది. వేల సంఖ్యలో తరలివచ్చే భక్తులతో ఇక్కడ మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపడనున్నాయి. రాష్ట్రంలో కోవిడ్ కేసులు నిలకడగా సాగుతున్నాయి. బుధవారం 201 మందికి పాజిటివ్ గా నిర్ధారణ కాగా బెంగళూరులో 121, తుముకూరులో 14, మైసూరులో 10 మందికి కాగా మిగిలిన జిల్లాల్లో అంతకులోపు కేసులు నమోదయ్యాయి. 257 మంది డిశ్చార్జ్ కాగా ఒకరు మృతి చెందారు. 974 మంది చికిత్సలు పొందుతున్నారు. కాగా కొత్త వేరియంట్ తో పెరుగుతున్న కేసులలో ఆందోళన వద్దని వైద్యులు అంటున్నారు. హైదరాబాద్ లోని కుతుబ్షాహీ సమాధుల వద్ద 13 దేశాల ప్రతినిధులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విందు ఇచ్చారు. అమెరికా, ఇరాన్, తుర్కియే, యుఏఈ, యూకే, జపాన్, థాయిలాండ్, జర్మనీ, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ఫిన్లాండ్ దేశాల ప్రతినిధులు ఈ విందుకు హాజరయ్యారు. పారిశ్రామిక పెట్టుబడులకు రాష్ట్రంలో ఉన్న అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని ఆయా దేశాలకు సీఎం విజ్ఞప్తి చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణ ఎందుకు కోరడం లేదని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ప్రశ్నించారు. కేవలం మేడిగడ్డపైనే జ్యుడిషియల్ విచారణ అంటున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కోరితే సిబిఐ విచారణ జరిపించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ తీరు బారస నేతల అవినీతిని కప్పిపుచ్చేలా ఉంటుందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద సిబిఐ విచారణకు మీరు సిద్ధమా? ఫస్ట్ దాని మీద స్పష్టం చేయాలి. అది ఒకటి. కేసీఆర్ బీనా మీద సిబిఐ విచారణ మేమేది కడతాం. ఇప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? సిబిఐ విచారణ జరపాలని చెప్పి లేఖలు రాసింది. అప్పుడు భయపడ్డటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సిబిఐ వ్యతిరేకంగా ఏ విధంగా తీర్మానం చేసిందో ఏ విధంగా చేసిందో తెలుసుకోవాలి. మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇలా రాష్ట్రంలో ఉంది కాబట్టి సిబిఐ విచారణ కోడలు తప్పేందు వరకు ఇవ్వాలనినా చీఫ్ జస్టిస్ లేఖ రాశారు. మేడిగడ్డ బ్యారేజ్ మీద మాత్రమే విచారణ జరపాలని చెప్పి. మరి పూర్తి కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు చీఫ్ జస్టిస్ లేఖ రాయలేకపోయింది? ఇంకా మేడిగడ్డ బ్యారేజ్ మీద ఎందుకు రాస్తున్నది వల్ల? మరి ద్వంద్వ విధానాలు ప్రజలు సహించరు. మరి బీఆర్ఎస్ పార్టీ అవినీతి మీద
కాంగ్రెస్ పార్టీ కొట్లాడితే మేము కూడా పక్కా కలిసి వస్తాం. బీఆర్ఎస్ పార్టీ అవినీతిని సహించలేకనే, ఆ కుటుంబ పాలన అరాచకాన్ని సహించలేకనే మీకు అధికారం ఇచ్చారు. మీరు కూడా అదే అహంకారంతో అదే ధోరణితో మీరు ముందు పోతే ప్రజలు చీత్కరించుకుంటారు. ఇలా అవినీతి విషయం, బీఆర్ఎస్ పార్టీ అవినీతి విషయంలో, విచారణ విషయంలో మీకు సహకరించడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం అవినీతికి వ్యతిరేకంగా విచారణ చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము కలిసి బీఆర్ఎస్ పార్టీ నందమూరి నారా కుటుంబాలను విమర్శించే స్థాయి ఎంపీ కేశినేని నానికి లేదని ఆయన సోదరుడు కేశినేని శివనాథ్ అన్నారు. తమ కుటుంబంలో ఎప్పటికీ నుంచో కలహాలు ఉన్నాయి. వాటితో తెదేపా అధినేత చంద్రబాబుకు సంబంధం లేదని స్పష్టం చేశారు. బుధవారం సీఎం జగన్ ను కలిసిన అనంతరం కేశినేని నాని విమర్శలు చేసిన నేపథ్యంలో చిన్ని స్పందించారు. ఈ కుటుంబ విషయాలు, పార్టీ విషయాలు కలపకూడదని ఏ రోజు మీ ముందు మాట్లాడలేదు. నిజంగా మా కుటుంబంలో సమస్యలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అసలు చిచ్చు పెట్టింది ఎవరా అనేది మీ అందరికీ తెలుసు. నా భార్య మీద ఒక స్టిక్కర్ గురించి ఒక దొంగ కేసు పెట్టింది మీరు. అంతేకాకుండా నా కుమారుడిని కూడా గ్రీన్ కార్డు రానివ్వనని చెడగొడతానని పలు బంధుమిత్రుల దగ్గర వ్యాఖ్యానించింది మీరు. అంతేకాకుండా కుటుంబంలో అందరినీ రకరకాలుగా వ్యాఖ్యానించారు. కానీ ఏ రోజు కుటుంబంలో ఉన్న బాధ్యతలను ప్రజల ముందుకు తీసుకురాకూడదనే బాధ్యతతో నేను ఇంతవరకు వచ్చాను. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మేము మా కుటుంబ సభ్యులు అందరూ తరపున మేము సారీ చెప్తున్నాం. ఎందుకంటే నిజంగా మా ఇబ్బందులని తీసుకొచ్చి మీరు పెట్టారని ఆయన వ్యాఖ్యానించడం చాలా దురదృష్టకరం. అంతేకాకుండా ఆయన ఒక విషయం చెప్పారు, నారా లోకేష్ గారి స్థాయి ఏంటని. ఒక్కడి గుర్తుంచుకో నాని గారు, ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి మనవడు, ఒక ముఖ్యమంత్రి తనయుడు. అంతేకాకుండా ఆయన యువగళం పాదయాత్ర మొదలైతే లక్షలాది మంది తెలుగుదేశం అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు ఆయన వెన్నంటి నడిచి ఆయన యొక్క నాయకత్వ పటిమేంటో తెలిపారు. మన కుటుంబం స్థాయి ఆ కుటుంబాలని విమర్శించే స్థాయి కాదు. మనం ఆయన్ని విమర్శించే స్థాయిలో మనం లేవు. మన స్థాయి నిర్ణయించాల్సింది ప్రజలు, పార్టీ కార్యకర్తలు. అంతేగాని మనం ఎప్పటికప్పుడు డబ్బా కొట్టుకోకూడదు. మీరే చెప్పారు చాలాసార్లు, జగన్ ఒక అవినీతిపరుడు, అమరావతిని 3 రాజధానులని అమరావతిని చెడగొడుతున్నారు, ఇట్లా రకరకాల వ్యాఖ్యలు చేసిన మీరే ఇవాళ వచ్చి అమరావతిని ఇక్కడ వేస్ట్ 3 రాజధానులే ముద్దని నీవు జగన్ని కౌగులించుకుంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంతకన్నా లేదని నేను అందరికీ సర్వనేయంగా చెబుతూ, ఇటువంటి మా కుటుంబంలో జరిగిన విషయాలన్నీ అవి మా వ్యక్తిగతం, పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. పార్టీ రాకముందు నుంచి ఈ విషయాలు జరుగుతూనే ఉన్నాయి. నేనేదో సేవా కార్యక్రమాలు చేద్దాం, కరోనా తర్వాత రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కూడా లేరు, విపత్కర సమయాల్లో ఎంతో కొంత నేను సంపాదించిన దాంట్లో ఎంతో కొంత ప్రజల సేవా కార్యక్రమంలో నిమగ్నమై వచ్చానని చెప్తున్నా. ఏ రోజు నేను ఎంపీ కింద ఉంచుంటానని అనలేదు, ఏ రోజు మీతో గొడవ ఉందని అనలేదు. మీరు పలుమార్లు మీడియాల్లో నన్ను చులకనగా మాట్లాడినా కూడా కుటుంబ బాధ్యత కింద నేను ఎక్కడా కూడా విస్మరించకుండా నేను అనేది ఇంతవరకు చెప్పలేదు. కానీ మా ప్రజలు కానీ మా కార్యకర్తలు కానీ ఇవాళ మా తెలుగుదేశం కుటుంబం కానీ మీరు చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే తెలుగుదేశం పార్టీని లేకపోతే తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం సంస్థాగతంగా నిర్మించుకున్న పార్టీని మీరు విమర్శిస్తుంటే ఎవరు ఊరుకోరు. మీకు హెచ్చరిస్తున్నాను, తప్పక దీనికి శాస్తి అనుభవిస్తారు. ఇప్పటికైనా ఇటువంటి వ్యాఖ్యలు చేయరాదని అందరూ. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని ప్రముఖ సినీ నటుడు సుధీర్ బాబు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. రాహుకేతు సర్పదోష నివారణ పూజలను చేయించారు. శ్రీ జ్ఞాన ప్రసన్నాంబికా దేవి సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం వారికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
చంద్రగిరి నియోజకవర్గంలో 1,00,000 దొంగ ఓట్లు ఉన్నాయని చంద్రబాబు ఆరోపించడం సరికాదు. గత 5 ఏళ్లలో ఈ నియోజకవర్గంలో కొత్తగా 16,000 ఓట్లు మాత్రమే నమోదయ్యాయి. అందులో 10,000 ఓట్లు తిరుపతి రూరల్ ప్రాంతంలో ఇతర ప్రాంతాల వారు వచ్చి స్థిరపడడం వల్ల పెరిగాయి. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చంద్రగిరి నియోజకవర్గం సమన్వయకర్త. చంద్రబాబు నాయుడు గారు మా తాత వయసు, చంద్రబాబు నాయుడు గారు ఒకే కలిసి చదువుకున్న వాళ్ళు. నాకు నిజంగానే పెద్దలంటే గౌరవం ఉండేది. ఈరోజు నిజాలు తెలుసుకోకుండా అసత్యాలు పెద్దలు ఈ విధంగా ఆరోపణలు చేయడం నిజంగానే ఆయన వయసుకి ఇది తగింది కాదని చెప్పి నేనైతే భావిస్తున్నాను. ఎందుకంటే చంద్రగిరి నియోజకవర్గంలో మొత్తం 2019కి 2,91,427 ఓట్లు ఉండడం జరిగింది. 2024కి వచ్చేసరికి 3,08,000 ఓట్లు ఈ రోజు మొన్న డ్రాఫ్ట్ లో కూడా పబ్లిష్ అయ్యి రావడం జరిగింది. ఫైనల్ డ్రాఫ్ట్ లో అంటే గత 5 సంవత్సరాల్లో కేవలం 16,000 ఓట్లు మాత్రమే నమోదవడం జరిగింది. అందులో కూడా తిరుపతి రూరల్ లోనే సుమారు 10,000 పైన ఓట్లు నమోదవడం జరిగింది. దాని ముఖ్య కారణం తిరుపతికి ఎక్కువ ఉపాధి కోసం చుట్టుపక్కల ఉన్న గత 10 కాన్స్టిట్యున్సీల నుంచి జనాలు కావచ్చు, చాలా మంది కావచ్చు తిరుపతికి రావడం జరుగుతుంది. తిరుపతికి ఎవరు వచ్చినా కూడా తిరుపతిలో ఉండేది తక్కువ. ఎందుకంటే ఆ భూభాగం తిరుపతి రూరల్ అనేది 3 రెట్లు ఎక్కువ ఉంటుంది. తిరుపతి రూరల్లోనే 90% ఎక్కువ మంది ఉంటారు. అది కూడా గత 5 సంవత్సరాల్లో 160 అపార్ట్మెంట్లు, 5,200 ఇల్లు, కొత్త ఇల్లు ఒక్క తిరుపతి రూరల్లో రావడం జరిగింది. 5,200 ఇల్లు వచ్చినప్పుడు కనీసం ఇంటికి ఒక ఇద్దరు వేసుకున్నా, ఒక 1.5 ఇద్దరు వేసుకున్నా కూడా ఒక 10,000 ఓట్లు కనీసం అంటే వాళ్ళు నమోదు చేసుకుంటారు. ఇది తెలుసుకోకుండా లోకల్లో చెప్పిన నాయకుల మాటలు విని ఈరోజు ఈసీకి ఈ విధంగా మేము దొంగోట్లు ఎక్కిస్తున్నామని చెప్పి మా మీద కంప్లైంట్ చేయడం నిజంగానే పెద్దలు ఈరోజు కంప్లైంట్ చేసిన దానికి చాలా బాధ అనిపించింది. ఇది తప్పకుండా దీని మీద న్యాయ పోరాటం చేస్తాం. అదేవిధంగా న్యాయ పోరాటాలతోనే కాకుండా తప్పకుండా ఇదే విధంగా అసత్యాలు చెప్తే మేము ఎంత దూరమైనా దీని మీద వెళ్లి తప్పకుండా ఆమర నిరాదీక్షకు కూడా నేను కూర్చుంటానని తెలియజేస్తున్నాను. కామారెడ్డి నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి. ఈ సందర్భంగా కాటిపల్లి ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు ఉంటాయని, ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారులందరూ ప్రజల వద్దకు వెళ్లి వారి యొక్క సమస్యలు తెలుసుకోవాలని అన్నారు. పార్టీలు ఏదైనా దాన్ని రాజకీయం చేయవద్దని, ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని వెంటనే పరిష్కరించాలని అధికారులను కోరారు. కృష్ణవేణి, అక్కాపుల సునీత, పురం లక్ష్మి, కృష్ణాబాయ్, భారతీబాయ్, లక్ష్మీబాయ్, కళావతి, మోతెలత, గుగ్లోత్ సోని, లక్ష్మి, జనగామ జ్యోతి, కే అనసూయ, ముంతాజ్, షహలియా బేగం, రేష్మా బేగం, రియానా బేగం, మొహమ్మద్ ఆబేదా, అల్లూబి, దానా అండ్ అబ్దుల్ రఫీ, नेहा नाजिमा, तुम्हारा स्वप्न, అయోధ్యలో రియల్ బూమ్, వేల సంఖ్యలో కొత్త ఉద్యోగాలు, దూసుకెళ్తున్న స్టాక్స్. పెరుగుతున్న కరోనా, 201 మందికి పాజిటివ్. కుతుబ్షాహీ సమాధుల వద్ద 13 దేశాల ప్రతినిధులకు సీఎం వెందు.
బారస అవినీతి విషయంలో కాంగ్రెస్కు సహకరిస్తాం బండి సంజయ్. నందమూరి నారా కుటుంబాలను విమర్శించే స్థాయి కేశినేని నానికి లేదు, కేశినేని చిన్ని. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి కామ్రేడ్ తెలుగు న్యూస్ ఛానల్.